Hi all. Today we are discussing about company accounts. In company accounts, we are having issue of shares. First, let's see what is a company. According to Companies Act 2013, a company is formed and registered under this act or any existing company. So, what are the characteristics? It is a voluntary association, it is a separate legal existence, perpetual continuous existence, limited liability, transferable common seal, and separate ownership and management. So, ఇవన్నీ కూడా కొన్ని characteristics of a company. So, what are shares? So, company క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు they need money. For money, they need capital. For that capital, ఆ క్యాపిటల్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని పబ్లిక్కి ఇస్తారు. సో ద పబ్లిక్ విల్ బి పర్చేసింగ్ దోస్ షేర్స్. సో ఈ షేర్స్ని ఎలా ఇష్యూ చేయాలి అనేది టాపిక్. సో మనకి షేర్స్లో మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ హ్యావింగ్ ప్రిఫరెన్షియల్ రైట్స్ అండ్ ఈక్విటీ షేర్స్ ఆర్ ఆర్డినరీ షేర్స్. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మన గోల్డ్ సబ్స్క్రైబర్, నార్మల్ సబ్స్క్రైబర్ లాగా తీసుకోవచ్చు. సో ప్రిఫరెన్స్ షేర్స్ని గోల్డ్ సబ్స్క్రైబర్స్ అని, ఈక్విటీ షేర్స్ని నార్మల్ సబ్స్క్రైబర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నౌ పేమెంట్. ద డివిడెంట్ ఈస్ పెయిడ్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ డివిడెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చిన తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. అండ్ రేట్ ఆఫ్ డివిడెంట్ ఈస్ ఫిక్స్డ్ బిఫోర్ ఇష్యూడ్. ఎంత రేట్ ఇవ్వాలి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసి ఉంటారు. రేట్ ఆఫ్ డివిడెంట్ ఇస్ నాట్ ఫిక్స్డ్. కన్వర్టింగ్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి కన్వర్టెడ్ టు ఈక్విటీ షేర్స్, బట్ ఈక్విటీ షేర్స్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ ఒక్కసారి ప్రిఫరెన్స్ షేర్స్ని అమ్మేస్తే వాటిని మళ్ళీ తిరిగి కొనే ఛాన్స్ ఉండదు, బట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి బైడ్ బ్యాక్. సో రిడమ్షన్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇట్ క్యాన్ బి రిడీమ్డ్ యాజ్ పర్ టర్మ్స్ ఇన్ ప్రాస్పెక్టస్. సో దే క్యాన్ బి రిడీమ్డ్, బట్ ఈక్విటీ షేర్స్ కెనాట్ బి రిడీమ్డ్. అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి దే డోంట్ హ్యావ్ రైట్ టు ఓట్. And then participation. Preference shareholders have no right to participate in management, and equity shareholders have right to participate in the management. So అసలు ఈ షేర్స్ ఎలా ఇష్యూ చేస్తారు? ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అండ్ ఫోర్ఫీచర్ ఆర్ సరెండర్. వాట్ ఈస్ అప్లికేషన్ మనీ? నౌ షేర్స్ కొనాలి అంటే ఫస్ట్ మనం వాటికి అప్లై చేసుకోవాలి. సో అది అప్లికేషన్. అండ్ దెన్ వాళ్ళు అలాట్ చేస్తారు. సపోజ్ యూ థింక్ ఎవ్రీ షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకుందాం. 10 రూపీస్ షేర్స్ మనం ఒకటేసారి కట్టాం. ఆ 10ని విల్ బీ డివైడింగ్. లైక్ అప్లికేషన్లో ఒక 2 రూపీస్ అని, అలాట్మెంట్కి ఒక 3 రూపీస్ అని, ఫస్ట్ కాల్ ఒక 3 రూపీస్ అని, ఫైనల్ కాల్ ఒక 2 రూపీస్ అని. సో ఇలా కంప్లీట్ 10 రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. లైక్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అనుకున్నప్పుడు దోస్త్ అప్లికేషన్ పెడతారు కదా, సో అలాగే ఫస్ట్ అప్లై చేస్తారు, తర్వాత మీకు సీట్ అలాట్ అవుతుంది, దెన్ మీరు మీ ఫీజెస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇలా కడుతూ ఉంటారు. సో ద సేమ్ థింగ్ రిపీట్స్ హియర్, రైట్? సో ఫస్ట్ అప్లికేషన్, and then allotment, and then first call, second or final call. And now what is this forfeiture? Suppose you think first two, like application, అలాట్మెంట్ కట్టిన తర్వాత మనం ఈ ఫస్ట్ ఆర్ ఫైనల్ కాల్ కట్టకపోతే అప్పుడు మన షేర్స్ అనేవి ఫోర్ఫిట్ అయిపోతాయి. ఫోర్ఫిట్ అవ్వడం అంటే క్యాన్సల్ అవ్వడం అని అర్థం. క్యాన్సల్ అయిన షేర్స్ మళ్ళీ రీఇష్యూ చేస్తారు. సో అప్పటి వరకు మీవి అనుకున్న షేర్స్ కాస్త క్యాన్సల్ అయిపోయి వాటిని మళ్ళీ మార్కెట్లోకి రీఇష్యూకి పంపిస్తారు. And now these are journal entries for issue of shares. Journal entries for issue of shares. So first one for receiving application money. Application money వస్తే journal entry ఏంటి? Bank account debited to share application. So we all know the basic rule, debit what comes in, what is coming in, money is coming in. Why? షేర్ అప్లికేషన్ మనీ వస్తుంది. సో ఫస్ట్ ఎంట్రీ దేనికి రాయాలి? ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ మనీ. ప్రాసెస్లో కూడా ఫస్ట్ స్టెప్ ఏముండే? అప్లికేషన్ మనీ రావాలి. నౌ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మనీ టు షేర్ క్యాపిటల్. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ మనీని క్యాపిటల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? సో ఫర్ దాట్ షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ జర్నల్ ఎంట్రీ.
And now for amount due towards allotment, దానికి ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అలాట్మెంట్ టు షేర్ అప్లికేషన్. నౌ మీకు ఈఎంఐ ప్రాసెస్ కనుక ఐడియా ఉంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డౌన్ పేమెంట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ నుండి ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతాం. ఈఎంఐ కట్టడానికన్నా ముందు మనకి డ్యూ మెసేజ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. సో ఫస్ట్ మనం షేర్స్ తీసుకునేటప్పుడు మనీ ఇస్తున్నాము, కానీ అలాట్మెంట్ దగ్గర నుండి ఫస్ట్ మనకి డ్యూ ఎంట్రీస్ రావాలి. రైట్. అండ్ నౌ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ, ఇప్పుడు ఏమైంది, అలాట్మెంట్ మనీ రిసీవ్ అయింది. మనీ రిసీవ్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, ఏ మనీ వచ్చింది, షేర్ అలాట్మెంట్ మనీ వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అలాట్మెంట్. అండ్ నౌ ఫర్ అమౌంట్ డ్యూ టువర్డ్స్ ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ రాయాలి. డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నౌ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ వస్తే బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో ఒక్కసారి అన్ని ఎంట్రీస్ కలిపి చూస్తే, సో ఫస్ట్ ఎంట్రీ, whenever you are receiving money, bank is debiting. Whenever you are receiving money, bank is debiting. And what money, application money you received, and then allotment money you received, and then first call money you received. తర్వాత డ్యూ ఎంట్రీస్ రాసేటప్పుడు ఏదైతే డ్యూ ఉందో అది డెబిట్లో ఉండాలి. లైక్ హియర్ షేర్ అప్లికేషన్ ఆన్ ద డెబిట్, అండ్ దెన్ షేర్ అలాట్మెంట్ ఆన్ ద డెబిట్, అండ్ దెన్ షేర్ ఫస్ట్ కాల్ ఆన్ ద డెబిట్. డ్యూ ఎంట్రీస్లో ఫస్ట్ డ్యూ ఎంట్రీ రావాలి, తర్వాత మనీ రిసీవ్డ్ ఎంట్రీ రావాలి. రైట్. నౌ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కాల్డ్ కాల్స్ ఇన్ ఎరియర్స్. వాట్ ఆర్ కాల్స్ ఇన్ ఎరియర్స్? సో డ్యూ మెసేజ్ వచ్చింది అనుకుందాం. సో మన అప్లికేషన్ కట్టేసినాము, అలాట్మెంట్ కట్టేసినాము, నెక్స్ట్ మనం ఫస్ట్ కాల్ కట్టాలి. ఫస్ట్ కాల్కి ముందు మనకి ఏమొస్తుంది, డ్యూ ఉన్న ఎంట్రీ వస్తుంది. రైట్. డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. డ్యూ ఎంట్రీ తర్వాత ఏం చేయాలి, మనం మనీ పే చేయాలి. ఒకవేళ మనీ పే చేయకపోతే దాన్ని ఏమంటారు, కాల్ ఇన్ ఎరియర్ అంటారు. యూ కెన్ సీ హియర్ ఇట్ రిఫర్స్ టు దాట్ పోర్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ విచ్ హ్యాస్ బిన్ కాల్డ్ అప్. అంటే డ్యూ డేట్ వచ్చేసింది, కాల్డ్ అప్, బట్ నాట్ yet paid by shareholder. In other words, the allotment or call money called by the company but not paid by the shareholder till the last date fixed for payment thereof is called call in arrears. లాస్ట్ పేమెంట్ డేట్ వరకు కూడా షేర్ హోల్డర్స్ ఆ మనీ కట్టకపోతే దాన్ని కాల్ ఇన్ ఎరియర్ అంటారు. మరి కాల్ ఇన్ ఎరియర్కి ఎంట్రీ ఏంటి, కాల్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అలాట్మెంట్ టు షేర్ కాల్. అంటే వాళ్ళు ఏ మనీ అయితే కట్టలేదో ఆ మనీని, సపోజ్ అప్లికేషన్ మనీ మాత్రమే రిసీవ్ అయింది, అలాట్మెంట్ కాల్స్ అమౌంట్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి, కాల్స్ ఇన్ ఎరియర్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో కాల్స్ ఇన్ ఎరియర్స్ లాస్ మనకి టు షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్. Here you can see the narration being the share allotment or share call amount transferred to call in arrear. So మనకి అలాట్మెంట్ మనీ ఆర్ కాల్స్ మనీ రాలేదు అని ఆ అమౌంట్ని కాల్స్ ఇన్ ఎరియర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. రైట్. నౌ కాల్స్ ఇన్ ఎరియర్ మనీ వస్తే, ఒకవేళ డ్యూ డేట్ తర్వాత ఆ మనీ మనకి విత్ ఫైన్ ఆర్ విత్ ఇంట్రెస్ట్ మనీ కనుక రిసీవ్ అయితే, దెన్ ద ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు కాల్ ఇన్ ఎరియర్. రిమెంబర్, వెన్ you are receiving money, that should be debited, either cash account debited or bank account debited, right? సో మనీ రిసీవ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు కాల్ ఇన్ ఎరియర్. ఏ మనీ మనం ఏదైతే రాలేదు అని కాల్స్ ఇన్ ఎరియర్స్కి ట్రాన్స్ఫర్ చేసామో ఆ మనీ రిసీవ్ అయ్యింది అని చెప్పి ఎంట్రీ రాయాలి. బీయింగ్ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ డిఫాల్టింగ్ షేర్ హోల్డర్స్. ఎవరైతే డిఫాల్ట్ షేర్ హోల్డర్స్ ఉన్నారో, కట్టలేదో, వాళ్ళు మనం మనీ రిటర్న్ చేశారు. అండ్ కాల్స్ ఇన్ ఎరియర్స్ లాగానే కాల్ ఇన్ అడ్వాన్స్ ఉంది. ఓన్లీ సింపుల్ డిఫరెన్స్, కాల్స్ ఇన్ ఎరియర్ అంటే డ్యూ డేట్ వచ్చినా పే చేయకపోతే కాల్ ఇన్ ఎరియర్. కాల్ ఇన్ అడ్వాన్స్ అంటే డ్యూ డేట్ కన్నా ముందే పే చేస్తే, బిఫోర్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ ఏ కంపెనీ రిసీవ్స్ ఫ్రమ్ ఇట్ షేర్ హోల్డర్స్ బిఫోర్ ఇట్స్ బీన్ కాల్డ్ అప్. రైట్. డ్యూ డేట్ కన్నా ముందే మనీ రిసీవ్ అయితే కాల్ ఇన్ అడ్వాన్స్ అంటారు. నౌ ఇంట్రెస్ట్ ఆన్ కాల్ ఇన్ అడ్వాన్స్. రైట్. సో షేర్ హోల్డర్ డ్యూ డేట్ కన్నా ముందే మనీ పే చేస్తున్నప్పుడు హీ షుడ్ గెట్ సమ్ ఇంట్రెస్ట్, రైట్? సో అది ఇంట్రెస్ట్ ఆన్ కాల్ ఇన్ అడ్వాన్స్. ద కంపెనీ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ టిల్ ద డేట్ వెన్ ద కాల్ ఈస్ డ్యూ. సో వచ్చిన డేట్ నుండి, సపోజ్ యూ థింక్ 1 month ముందే వచ్చింది అంటే ఆ 1 monthకి మనం షేర్ హోల్డర్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇఫ్ ద కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ డోంట్ స్పెసిఫై అన్ ఇంట్రెస్ట్ రేట్, ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రొవైడ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్
ఆఫ్ 12% per annum. సో నార్మల్గా ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో ఈ ఇంట్రెస్ట్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేయాలి. చేయకపోయి ఉంటే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది, డిఫాల్ట్ 12% per annum ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. సో ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో వాడు 1 month ముందు, షేర్ హోల్డర్ 1 month ముందే మనకి కాల్ మనీ ఇస్తే, ఫస్ట్ కాల్ ఆర్ ఫైనల్ కాల్ మనీ ఇస్తే ఆ పర్టికులర్ 1 monthకి వాడికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు వాడు పే చేసిన అమౌంట్ పైన 12% మనం ఇంట్రెస్ట్ కింద ఇవ్వాలి. నా వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ దాట్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్లో ఉంది, బికాస్ కంపెనీ ఈజ్ గివింగ్ మనీ, కంపెనీ మనీ రిసీవ్ చేసుకోవట్లేదు, కంపెనీ మనీ ఇస్తుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, వాట్ ఈస్ గోయింగ్ అవుట్, మనీ ఈజ్ గోయింగ్ అవుట్ ఎక్కడికి, షేర్ హోల్డర్కి. ఎందుకు, వాడు అడ్వాన్స్ పేమెంట్ చేసిండు కాబట్టి వాడికి మనం ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. రైట్. నౌ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే మన దగ్గర 3 methods ఉన్నాయి, పార్, premium and discount. What is par? Means the shares are sold at their nominal value or face value. Exact value పైన అమ్మితే దాన్ని at par అని అంటారు. సపోజ్ ప్రతి షేర్ ప్రైస్ 10 rupees అనుకుంటే దాన్ని 10K ఇష్యూ చేస్తే అప్పుడు అది ఇష్యూడ్ at par. రైట్. ఒరిజినల్ వాల్యూ పైన, ఫేస్ వాల్యూ పైన ఇష్యూ చేస్తే దాన్ని ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అని అంటారు. మరి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం ఏంటి, వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ at a price higher than the face value, they are said to be issued at premium. ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్కి అమ్మితే దాన్ని ప్రీమియం అని అంటారు. జనరల్లీ ప్రీమియం ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అలాట్మెంట్ మనీ. సో ఈ ప్రీమియం అనేది అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయరు, అలాట్మెంట్లో ఇంక్లూడ్ చేస్తారు. రైట్. Now what is entry for that? Share allotment account debited to share capital to share premium. సో క్యాపిటల్ అమౌంట్ సపరేట్గా రాయాలి, ప్రీమియం కూడా సపరేట్గా రాయాలి. అంటే క్యాపిటల్ అకౌంట్ జనరేట్ అవుతుంది, ప్రీమియం అకౌంట్ కూడా సపరేట్గా జనరేట్ అవుతుంది. బీయింగ్ అమౌంట్ డ్యూ అన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం. సో ఇది దేని ఎంట్రీ, డ్యూ ఎంట్రీ. ఫస్ట్ డ్యూ ఎంట్రీ రావాలి కదా. సో డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ షేర్ ప్రీమియం, రెండు డ్యూ ఉన్నాయి అని రాస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎట్ పార్. ఎట్ పార్ అంటే ఫేస్ వాల్యూ పైన ఇవ్వడం. తర్వాత ఏంటి, ఎట్ ప్రీమియం. ప్రీమియం అంటే ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ చేసి ఇవ్వడం. అప్పుడు ప్రీమియం కూడా సపరేట్ అకౌంట్ జనరేట్ చేయాలి. నౌ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ అ ప్రైస్ లోవర్ దాన్ ద ఫేస్ వాల్యూ. రైట్. ఉన్న ఫేస్ వాల్యూ కన్నా తక్కువకి ఇష్యూ చేస్తే దాన్ని డిస్కౌంట్ అని అంటారు. సో అకార్డింగ్ టు సెక్షన్ 53 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, కంపెనీ కెనాట్ ఇష్యూ షేర్స్ ఎట్ అ డిస్కౌంట్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. రైట్. సో నార్మల్గా డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారు, మేబీ అది ఈక్విటీ షేర్స్కి ఇచ్చినప్పుడు లేదా డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు మాత్రమే డిస్కౌంట్ రేట్లో ఇస్తారు. సో వాట్ ఆర్ వీ హ్యావింగ్, పార్ అంటే ఫేస్ వాల్యూ పైన ఇవ్వడం, ప్రీమియం అంటే ప్రైస్ హయ్యర్, ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువకి ఇవ్వడం, డిస్కౌంట్ ఫేస్ వాల్యూ కన్నా తక్కువకి ఇవ్వడం. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే ఏంటి, మీన్స్ దెర్ ఈస్ మోర్ డిమాండ్ దాన్ సప్లై ఫర్ సంథింగ్. సపోజ్ యూ థింక్, మనం మన కంపెనీకి ఒక 10,000 షేర్స్ కావాలి అని చెప్పి మార్కెట్లోకి ఇష్యూ చేసినాం అనుకుందాం. సో మనం ఇష్యూ చేసిందంతా 10,000, కానీ మనకి 10,000కి 10,000 అప్లికేషన్స్ రావాలి. అలా కాకుండా ఒక 12,000 అప్లికేషన్స్ వచ్చినాయి అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అని అర్థం. సో మన సప్లై 10,000 మాత్రమే ఉంది, కానీ డిమాండ్ ఎంత ఉంది, 12,000 ఉంది. సో దీన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో సప్లై కన్నా అప్పుడు దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అనాలి. ఇఫ్ ఏ కంపెనీ ఇష్యూస్ షేర్స్ అండ్ రిసీవ్స్ మోర్ అప్లికేషన్స్, ఇష్యూ చేసిన షేర్స్ కన్నా అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, దాని ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్, ద ఇష్యూ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. అప్పుడు దాన్ని ఏమనాలి, ఓవర్ సబ్స్క్రైబ్డ్ అని అనాలి. వెన్ ఎ కంపెనీ రిసీవ్స్ మోర్ అప్లికేషన్స్ దెన్ ఇట్ కెన్ ఫుల్ఫిల్. రైట్. ఒకవేళ అలా ఓవర్ సబ్స్క్రిప్షన్ వస్తే ఏం చేయాలి? సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చెప్తుంది, రిజెక్ట్ సమ్ అప్లికేషన్స్, సీదా కొన్ని అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయాలి. అండ్ యాక్సెప్ట్ సమ్ అప్లికేషన్స్ ఇన్ ఫుల్, కొన్ని అప్లికేషన్స్ని మాత్రమే ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ మేక్ pro rata allotment. What is this? Pro rata allotment to the remaining applicants. రైట్. సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, మనం ఇష్యూ చేసిన దానికన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అనాలి. అలాంటి కేసెస్లో ఏం చేయాలి, కొన్ని అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయాలి, కొన్ని అప్లికేషన్స్ని ఫుల్గా కన్సిడర్ చేయాలి, అండ్ కొన్నిటికి ప్రోరేటా అలాట్మెంట్ ఇవ్వాలి. వాట్ ఈస్ ప్రోరేటా? ప్రోరేటా ఈజ్ ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్.
రైట్. అంటే ఒక రేషియో వేసుకొని డివైడ్ చేస్తే దాన్ని ప్రోరేటా అలాట్మెంట్ అంటారు. సో ఇట్ ఈస్ అ ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్స్ వెన్ అ కంపెనీ రిసీవ్స్ మోర్ అప్లికేషన్స్ ఫర్ షేర్స్ దెన్ it has available. The term pro rata is a Latin for proportion. Example. Okay, example with them. A company issued or offered 10,000 shares. Any shares ichindi 10,000 shares. But receive application for 12,000. But how many applications it got? It got 12,000 applications. Then applicants 12,000 shares are to be allotted 10,000 shares. So complete 12,000 shares applicants came cheyali manam 10,000 shares ni divide cheyali. Ela divide cheyali in the ratio of 12,000 is to 10,000. సో దీనికి రేషియో ఏమొస్తుంది 6:5. సింపుల్ 2 టేబుల్ తీసుకోండి. ఆల్ 3 zeros క్యాన్సిల్ హియర్ అండ్ హియర్. 2 టేబుల్లో ఇది 6 times, ఇది 5 times. సో 6:5 is our రేషియో. అంటే అర్థం ఏంటి, ఎనీ అప్లికెంట్ హూ హాజ్ అప్లైడ్ 6 shares విల్ అలాటెడ్ 5 shares. అంటే ఎవరైనా ఒక షేర్ హోల్డర్ వాడు 6 shares కనుక అప్లై చేస్తే వాడికి మనం 5 shares అలాట్ చేయాలి. ఇది ప్రోరేట్ అలాట్మెంట్, అంటే రేషియో చేసేది, రైట్. సో క్లియర్ హౌ టు ఇష్యూ షేర్స్. సో if you could see here, we have seen what is company, preference shareholders, equity shareholders. షేర్ అంటే ఏంటి, కంపెనీకి క్యాపిటల్ కావాలి అనుకున్నప్పుడు ఆ క్యాపిటల్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆ స్మాలర్ పార్ట్ని మనం షేర్ అని అంటున్నాం. డివైడింగ్ ఎనీథింగ్ ఇంటూ స్మాల్ ఈస్ కాల్డ్ షేర్. షేర్స్లో మనకి ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, రైట్. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే వేటికైతే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో దాన్ని ప్రిఫరెన్స్ షేర్స్ అనాలి. ఆర్డినరీ షేర్స్ని ఈక్విటీ షేర్స్ అని అంటారు, రైట్. షేర్స్ ఇష్యూ చేయడానికి మనకు ఒక ప్రాసెస్ ఉంది. ఏంటది, అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, రైట్. ఫస్ట్ అప్లికేషన్ మనీ తీసుకోవాలి, అలాట్మెంట్ మనీ తర్వాత తీసుకోవాలి, తర్వాత ఫస్ట్ కాల్, తర్వాత ఫైనల్ కాల్. అంటే మొత్తం ప్రైస్ 10 ఉంటే 10 రూపీస్ ఒకటేసారి తీసుకోకుండా దాన్ని కాల్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క డ్యూ డేట్కి ఒక్కొక్క మనీ మనం తీసుకోవాలి, రైట్. అండ్ దెన్ మనకి జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. జర్నల్ ఎంట్రీస్ దేనికి ఉన్నాయి, అప్లికేషన్కి 2 జర్నల్ ఎంట్రీస్, అలాట్మెంట్కి 2 జర్నల్ ఎంట్రీస్, ఫస్ట్ కాల్కి అండ్ సెకండ్ ఆర్ ఫైనల్ కాల్కి. అప్లికేషన్ మనీ మాత్రమే ఫస్ట్ రిసీవ్ అవుతుంది అండ్ అలాట్మెంట్కి కాల్స్కి ఫస్ట్ డ్యూ ఎంట్రీస్ రాయాలి, తర్వాత అమౌంట్ రిసీవ్డ్ ఎంట్రీస్ రాయాలి. అండ్ దెన్ కాల్ ఇన్ ఎరియర్. కాల్ ఇన్ ఎరియర్ అంటే ఏంటి, డ్యూ డేట్ వచ్చినా సరే అమౌంట్ పే చేయకపోతే, ఎవరు, షేర్ హోల్డర్స్. డ్యూ డేట్ వచ్చినా సరే షేర్ హోల్డర్స్ అమౌంట్ పే చేయకపోతే దాన్ని కాల్ ఇన్ ఎరియర్ అని అంటారు. అండ్ దెన్ కాల్ ఇన్ అడ్వాన్స్. డ్యూ డేట్ కన్నా ముందే పేమెంట్ చేస్తే దాన్ని కాల్ ఇన్ అడ్వాన్స్ అనాలి. కాల్ ఇన్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. ఇంట్రెస్ట్ నార్మల్గా వాళ్ళ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటే ఆ రేటు పైన ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది, 12% ఇవ్వాలి అని చెప్తుంది. అండ్ దెన్ షేర్స్ ఇష్యూ చేయడానికి మన దగ్గర 3 methods ఉన్నాయి. ఏంటవి, ఇష్యూయింగ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం అండ్ డిస్కౌంట్. పార్ అంటే ఎగ్జాక్ట్ ఫేస్ వాల్యూ పైన ఇవ్వడం. ప్రీమియం అంటే ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువకి ఇవ్వడం. డిస్కౌంట్ అంటే ఉన్న ప్రైస్ కన్నా తక్కువకి ఇవ్వడం. నౌ దెన్ వీఆర్ హ్యావింగ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. వాట్ ఈస్ ఓవర్ సబ్స్క్రిప్షన్, మనం ఇష్యూ చేసిన దానికన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. సో అందులో మెయిన్ టాపిక్ ఏంటి, ప్రోరేటా అలాట్మెంట్. ప్రోరేటా అంటే ప్రపోర్షన్, ఒక రేషియో వేసుకొని చేయడం. సో దిస్ వాజ్ ద ఎగ్జాంపుల్. నౌ under pro rata basis, the excess application money received is adjusted towards amount due on allotment or call. Now excess amount వచ్చింది కదా, రైట్. వాడు 6 shares అప్లై చేస్తే మనం 5 shares ఇస్తున్నాం, కానీ మన దగ్గర 1 shareకి ఎక్స్ట్రా మనీ ఉంది. ఆ మనీ ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలి. ఎలా అడ్జస్ట్ చేయాలి, ఒకటి ఫర్ రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ మనీ, ఒకటి అప్లికేషన్ మనీని రిటర్న్ చేయడం. రిటర్న్ చేస్తే ఎంట్రీ ఏంటి, షేర్ అప్లికేషన్ టు బ్యాంక్ అకౌంట్, రైట్. అప్లికేషన్ మనీ రిసీవ్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ అని రాస్తున్నాము, ఎందుకు మనీ వస్తుంది అని. ఇప్పుడు ఏమైంది, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్లో ఉంది. ఎందుకు క్రెడిట్లో ఉంది, మనీ బయటికి వెళ్తుంది. ఏ మనీ, ఎక్స్ట్రా వచ్చిన మనీ, షేర్ అప్లికేషన్ పైన మనకు వచ్చిన ఎక్స్ట్రా మనీని మనం రీఫండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి, ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అప్లికేషన్ మనీ టు అలాట్మెంట్ ఆర్ కాల్. సో మొత్తం రీఫండ్ చేయకుండా కొంత అమౌంట్ ఏం చేస్తాము, అలాట్మెంట్ లేదా కాల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాట్మెంట్ లేదా అంటే అప్లికేషన్ పైన వచ్చిన ఎక్స్ట్రా మనీని అలాట్మెంట్కి లేదా షేర్ కాల్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. నౌ we are having 4 feature of shares. What is 4 feature, call in arrear అని మాట్లాడుకున్నాం. కాల్ ఇన్ ఎరియర్ అంటే ఏంటి, డ్యూ డేట్ వచ్చినా సరే పే చేయకపోతే దాన్ని కాల్ ఇన్ ఎరియర్ అని అంటారు. మరి కాల్ ఇన్ ఎరియర్స్ తర్వాత ఏం చేయాలి, సో కంపెనీ ఏం చేస్తుంది, నార్మల్గా 2-3 సార్లు నోటీస్ ఇస్తుంది, లైక్ కాల్ డ్యూ ఉంది పే చేయాలి అని చెప్పి.
బట్ ఒక పాయింట్లో ఆ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కంపెనీ ఆ షేర్ హోల్డర్స్కి ఇచ్చిన షేర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. క్యాన్సిల్ చేసి ఆ షేర్స్ని మళ్ళీ రీఇష్యూ చేస్తుంది. సో ఆ క్యాన్సిల్ చేసే ప్రాసెస్ని ఫోర్ ఫీచర్ అంటున్నారు. లుక్, ఈజ్ వెన్ ఏ కంపెనీ క్యాన్సల్స్ ద అలాట్మెంట్ ఆఫ్ షేర్స్, ఏవైతే షేర్స్ అలాట్ చేసిందో వాటిని క్యాన్సిల్ చేస్తుంది టు ఏ షేర్ హోల్డర్ హూ హ్యాస్ ఫెయిల్డ్ టు మీట్ దేర్ ఆబ్లిగేషన్స్, యూజువల్లీ నాట్ మేకింగ్ పేమెంట్. రైట్, పేమెంట్ చేయకపోతే ఆ షేర్స్ని క్యాన్సిల్ చేస్తారు. సో క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఎలా ఉన్నాయి షేర్స్, ప్రీమియం షేర్స్ ఉన్నాయి, పార్ షేర్స్ ఉన్నాయి. రైట్, పార్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ పైన ఇచ్చిన షేర్స్ అనుకుందాం. అప్పుడు ఎంట్రీ ఏంటి, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు ఫోర్ఫీటెడ్ షేర్స్ టు వేరియస్ కాల్ షేర్స్. షేర్ క్యాపిటల్ ఎందుకు, నార్మల్గా క్యాపిటల్ జనరేట్ అయితే క్యాపిటల్ క్రెడిట్లో ఉంటుంది, అదే క్యాపిటల్ డెబిట్కి వచ్చింది అంటే అది క్యాపిటల్ క్యాన్సల్ అవుతుంది అని అర్థం. రైట్, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్. ఏం చేస్తున్నాము ఇక్కడ, షేర్ హోల్డర్ని రిమూవ్ చేస్తున్నాము, వాడి క్యాపిటల్ని క్యాన్సల్ చేస్తున్నాము. అండ్ నౌ టూ ఫోర్ఫీటెడ్ షేర్స్. ఫోర్ఫీటెడ్ షేర్స్ అంటే ఏదైతే మనీ రిసీవ్ అయ్యిందో ఆ రిసీవ్ అయిన మనీని మనం ఫోర్ఫీట్ చేసేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, అంటే మనం వాడికి రిటర్న్ కూడా ఇవ్వము. అండ్ దెన్ టు వేరియస్ కాల్స్, ఇవేంటి, ద కాల్ విచ్ వాజ్ నాట్ రిసీవ్డ్. సో ఈ కాల్ అమౌంట్స్ ఇంకా మనకి రాలేదు, వాడు అప్లై అయితే చేసుకున్నాడు కానీ అలాట్మెంట్కి వచ్చేసరికి మనీ పే చేయట్లేదు. మనీ పే చేయనప్పుడు ఏం చేయాలి, వాడి పేరు పైన మనం వాడి షేర్స్కి క్రియేట్ చేసిన క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి, ఆల్రెడీ మనకు వచ్చిన అమౌంట్ ఫోర్ఫీట్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేసేయాలి, వాడికి రిటర్న్ చేసేది కూడా ఉండదు. అండ్ వాడు ఇంకా ఎంత మనకి ఇవ్వలేదో దానికి కూడా ఎంట్రీ పాస్ చేయాలి. నౌ ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. అవే షేర్స్ ఒకవేళ ప్రీమియం అయ్యి ఉంటే అప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి, ప్రీమియం అకౌంట్ క్యాన్సిల్ చేయాలి. అండ్ నౌ టూ ఫోర్ఫీటెడ్ షేర్స్ టు వేరియస్ కాల్ షేర్స్. సో ద సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్లో వీఆర్ హ్యావింగ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ ఫోర్ఫీటెడ్. రైట్, ఫోర్ఫీట్ చేసినాం, ఇప్పుడు క్యాన్సిల్ చేసినాం. ఒక 10 షేర్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక షేర్ హోల్డర్ దగ్గర 10 షేర్స్ ఉన్నాయి, వాడు మనీ కట్టలేదు కాబట్టి వాడు సపోజ్ అప్లికేషన్ పైన 2 రూపీస్ ఇచ్చినాడు అనుకుందాం, 10 × 2 20 రూపీస్. 20 రూపీస్ వాడికి మళ్ళీ తిరిగి ఇచ్చేది లేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేస్తున్నాము. క్యాన్సిల్ చేసిన వాటిని ఏమనాలి, ఫోర్ఫీట్ అనాలి. మరి ఇప్పుడు ఈ 10 షేర్స్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా, ఆ ఇవ్వడాన్ని ఏమంటున్నారు, రీఇష్యూ ఆఫ్ షేర్స్. అప్పుడు ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్. ఇప్పుడు రీఇష్యూ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్. నౌ ఇష్యూ చేసేటప్పుడు మనం ఒరిజినల్ ప్రైస్ పైన చేయము. 10 రూపీస్ షేర్ అనుకున్నప్పుడు దాన్ని 10కి కాకుండా 8 రూపీస్కే ఇష్యూ చేస్తున్నాం అనుకుందాం. సో మిగతా 2 రూపీస్ ఏమైంది, డిస్కౌంట్ అయిపోయింది. కాకపోతే దాన్ని డిస్కౌంట్ అనకుండా ఫోర్ఫీటెడ్ షేర్స్ అని అనాలి, డిస్కౌంట్ అనకుండా ఫోర్ఫీటెడ్ షేర్స్. సో బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నౌ ప్రాఫిట్ ఆన్ షేర్స్ ఫోర్ఫీటెడ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ రిజర్వ్. సో ఈ ఫోర్ఫీట్ అయిన షేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇదిగో ఇక్కడ ఫోర్ఫీట్ షేర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ క్రెడిట్లో ఉన్నాయి, ఇక్కడ డెబిట్లో ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో వచ్చే డిఫరెన్స్ని మనం రిజర్వ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ ఏంటి, ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. సో దీన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక క్వశ్చన్ చూద్దాం. రాజ్ లిమిటెడ్ ఇష్యూడ్ 2000 ఈక్విటీ షేర్స్. వాడు ఎంత ఇష్యూ చేసినాడు, 2000 ఈక్విటీ షేర్స్. అండ్ ఈచ్ షేర్ ప్రైస్ ఎంత, 100 రూపీస్. 2000 ఈక్విటీ షేర్స్ రాజ్ లిమిటెడ్ ఇచ్చినాడు, ఒక్కొక్క షేర్ ప్రైస్ 100 అన్నాడు. అండ్ ఈచ్ పేయబుల్ యాజ్ ఫాలోస్. ఎలా కట్టాలి ఆ 100 రూపీస్, 20 అప్లికేషన్ పైన, 30 అలాట్మెంట్ పైన, 20 ఫస్ట్ కాల్ పైన, 30 ఫైనల్ కాల్ పైన. ఇఫ్ యూ కెన్ యాడ్ ఆల్ దిస్ 20 + 30 + 20 + 30 100. రైట్, కంప్లీట్ 100 రూపీస్ ఒకటేసారి తీసుకోవట్లేదు, దాన్ని డివైడ్ చేసి అప్లికేషన్ అని, అలాట్మెంట్ అని, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని చెప్పి తీసుకుంటున్నాడు. రైట్, నౌ 1500 షేర్స్ వేర్ అప్లైడ్ అండ్ అలాటెడ్. నార్మల్గా వాడు ఇష్యూ చేసింది ఎంత, 2000 షేర్స్, కానీ వాడికి అప్లికేషన్ ఎంత రిసీవ్ అయింది, 1500 షేర్స్కి మాత్రమే అప్లికేషన్ వచ్చింది. నౌ ఆల్ మనీ వేర్ రిసీవ్డ్ విత్ ద ఎగ్జెప్షన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 50 షేర్స్. ఏమంటున్నాడు, అంతా అమౌంట్ వచ్చేసింది, కాకపోతే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఒక 50 షేర్స్ పైన అమౌంట్ రాలేదు, ఒక 50 షేర్స్ పైన అమౌంట్ రాలేదు. మొత్తం ఎన్ని అప్లికేషన్స్, 1500. అందులో ఎన్ని ఏరియర్స్లో ఉన్నాయి, 50 షేర్స్. ఏవి ఏరియర్స్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మన అరియర్.
తర్వాత ఏం చేశారు, దీస్ షేర్స్ వేర్ ఫోర్ఫీటెడ్ అండ్ రీఇష్యూడ్. ఫోర్ఫీట్ అంటే క్యాన్సల్ చేసి వాటిని మళ్ళీ రీఇష్యూ చేసినారు. ఏ షేర్స్, ఈ 50 షేర్స్ని ఫోర్ఫీట్ చేసి రీఇష్యూ చేసినారు ఎట్ ఎ లేటర్ రేట్ ఆఫ్ 70 per share. నార్మల్గా ప్రైస్ ఎంత ఉండే 100, ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు 70, అంటే ఎంత డిస్కౌంట్ పోయింది, 30 రూపీస్ డిస్కౌంట్ పోయింది. సో నా వీటికి మనం జర్నల్ ఎంట్రీస్ ఇవ్వాలి, బ్యాలెన్స్ షీట్ కూడా రాయాలి. సో కమ్ బ్యాక్ హియర్, లుక్ ఎట్ ద ఫస్ట్ జర్నల్ ఎంట్రీ. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అప్లికేషన్. సో వాట్ వీఆర్ రిసీవింగ్ మనీ, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ ఈస్ కమింగ్ ఇన్, మనీ ఈస్ కమింగ్ ఇన్. ఎంత మనీ వస్తుంది 1500 into 20. ఎందుకు 20, అప్లికేషన్ పైన 20 రూపీసే కదా మనకి, అప్లికేషన్ పైన 20 రూపీసే రావాలి కాబట్టి 1500 అప్లికేషన్స్ వచ్చినాయి, ఒక్కొక్కటి 20, ఎంత అయింది 30,000 అయ్యింది, రైట్. సో ఏంది ఇది, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, బీయింగ్ షేర్ అప్లికేషన్ రిసీవ్డ్. ఫస్ట్ మనీ వచ్చినాయి అని రాయాలి, ఏ మనీ, అప్లికేషన్ మనీ. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనీ ఏం చేయాలి, క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బీయింగ్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. సో ద సేమ్ 30,000 రిసీవ్డ్, 30,000 ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ కదా ఫస్ట్ రాయాలి. అప్లికేషన్ మాత్రమే అమౌంట్ ఫస్ట్ వస్తుంది, అలాట్మెంట్ ఫస్ట్ కాల్, వీటన్నిటికీ కూడా ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాయాలి. డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్, బీయింగ్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ, బీయింగ్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ. ఎంత అలాట్మెంట్ డ్యూ ఉంది, అలాట్మెంట్ మనీ ఎంత 30, ఎన్ని షేర్స్కి 1500 into 30 ఎంత 45,000, ఎంత 45,000, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, అమౌంట్ వచ్చింది అని రాయాలి. అమౌంట్ వస్తే ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అలాట్మెంట్, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అలాట్మెంట్, ఎంత 45,000, బీయింగ్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్, బీయింగ్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఏంటి, మన ఫస్ట్ కాల్ డ్యూ అని ఎంట్రీ రాయాలి. ఫస్ట్ కాల్కి మనీ ఎంత, ఫస్ట్ కాల్కి 20, ఫైనల్ కాల్కి 30. సో మన అప్లికేషన్ అయిపోయింది, అలాట్మెంట్ అయిపోయింది, వీఆర్ లెఫ్ట్ విత్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, రైట్. సో కమ్ బ్యాక్ హియర్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, రైట్. సో అమౌంట్ ఎంత 1500 షేర్స్ ఇంటూ 20, ఎంత అయింది 30,000. సో మనకి ఫస్ట్ కాల్ పైన ఎంత మనీ రావాలి, 30,000 రావాలి, రైట్. సో డ్యూ ఎంట్రీ అయిపోయింది. డ్యూ ఎంట్రీ తర్వాత ఏం రావాలి, మనకి మనీ రావాలి. సో మనీ వచ్చినాయా, ఎస్. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, కాల్ ఇన్ ఎరియర్. ఎందుకు కాల్ ఇన్ ఎరియర్, 50 షేర్స్ పైన మనకి మనీ రాలేదు కదా. కమ్ బ్యాక్ హియర్, యూ కెన్ సీ ఆల్ మనీ వేర్ రిసీవ్డ్ విత్ ద ఎగ్జంప్షన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 50 షేర్స్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ పైన 50 షేర్స్కి మనీ రాలేదు, రాని అమౌంట్ని ఏమనాలి, కాల్ ఇన్ అరియర్ అని అనాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, కాల్ ఇన్ అరియర్ అకౌంట్ డెబిటెడ్ టు ఫస్ట్ కాల్ అమౌంట్, ఏది ఫస్ట్ కాల్ది. సో ఎంత రిసీవ్ అయింది మనకి 1450 రిసీవ్ అయింది, 50 రిసీవ్ అవ్వలేదు, ఇంటూ 20 into 20. సో రిసీవ్ అయింది 1450 into 20, 29,000, 50 into 20,000. సో టోటల్ ఎంత రావాలి మనకి 30,000. 30,000లో ఎంత వచ్చింది 20,000 మాత్రమే వచ్చింది, మిగిలిన 1000 కాల్ ఇన్ ఎరియర్. తర్వాత ఫైనల్ కాల్, ఫైనల్ కాల్కి ఫస్ట్ ఎంట్రీ ఏంటి, డ్యూ ఎంట్రీ, రైట్. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, ఎన్ని షేర్స్ 1500, ప్రైస్ ఎంత 30, మొత్తం మనకి రిసీవ్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత 45,000. కానీ ఇక్కడ కూడా ఎరియర్స్ ఉన్నాయి, మళ్ళీ 50 షేర్స్ రాలేదు. సో ఎంట్రీ ఎలా రాయాలి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, కాల్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ ఫైనల్ కాల్. సో ఎన్ని షేర్స్ వచ్చినాయి 1450 into 30 మనకు వచ్చింది, 50 into 30 మనకి రాలేదు. అందుకే బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ దగ్గర 43,500, కాల్ ఇన్ ఎరియర్ దగ్గర 1500, మొత్తం మనకి రిసీవ్ అవ్వాల్సింది 45,000. క్లియర్. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీస్ సిమిలర్ ఉంటాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఈజీ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు కాల్ ఇన్ ఏరియర్స్. ఎన్ని కాల్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్, 2 కాల్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి. 2 కాల్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి, అవి ఇంకా రిసీవ్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి, వాటిని ఫోర్ఫిట్ చేయాలి. ఫోర్ఫిట్ చేయాలి అంటే క్యాన్సల్ చేయాలి. క్యాన్సల్ చేయాలి అంటే క్రియేట్ అయిన క్యాపిటల్ అకౌంట్ కాస్త మనం తీసేయాలి. క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేస్తే క్యాపిటల్ క్రెడిట్లో ఉంటుంది, అదే క్యాపిటల్ అకౌంట్ క్యాన్సల్ చేస్తే అది డెబిట్లోకి వస్తుంది, రైట్. షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత నార్మల్గా 50 into 50 into 100. 100 ఎందుకు, మన ఈచ్ షేర్ ప్రైస్ ఎంత
రూపీస్. 50 ఇంటూ 100 ఎంత? 5000. సో మనం ఎంత క్యాన్సిల్ చేస్తున్నాం? మొత్తం 5000 అమౌంట్, అంటే 50 షేర్స్కి కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తున్నాం. అందులో ఫోర్ఫిట్ అయ్యింది ఎంత? ఇప్పుడు ఎంత కట్టినాడు వాడు ఆల్రెడీ మనకి? కమ్ బ్యాక్ హియర్. సో వాడు మనకి అప్లికేషన్ అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్ కట్టినాడు. అప్లికేషన్ 20, అలాట్మెంట్ 30, రెండు కలిపితే 50 ఇంటూ 50 2500 మనకి రిసీవ్ అయింది. రిసీవ్ అయిన అమౌంట్ని కాస్త మనం ఫోర్ఫిట్ చేస్తున్నాం. తర్వాత టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్ ఎంత? 1000, రైట్. ఫస్ట్ కాల్ ఎంత? 1000. ఇక్కడ రాలేదు కదా, కాలినర్ ఇయర్లో 1000 ఉంది. సెకండ్ కాలినర్ ఇయర్లో 1500 ఉంది. సో ఇవి రెండు. టు షేర్ ఫస్ట్ కాల్ 1000, ఫైనల్ కాల్ 1500. సో ఇదంతా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. సో షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి డెబిట్లో రాయాలి. షేర్ ఫోర్ఫిటెడ్ అంటే ఇంతవరకు రిసీవ్ అయిన అమౌంట్ క్యాన్సిల్ చేయాలి. ఏమేమి రిసీవ్ అవ్వలేదో అవి రెండు కూడా రాసుకోవాలి, రైట్. నౌ నరేషన్ ఏంటి? బీయింగ్ షేర్స్ ఫోర్ఫిటెడ్ మతలబ్ క్యాన్సల్డ్. నౌ ఫోర్ఫిట్ అయిన షేర్స్ని ఏం చేసిండు వాడు? రీఇష్యూ చేసినాడు. రీఇష్యూ దేనికి చేసినాడు? 70 రూపీస్కి. రీఇష్యూడ్ ఫర్ 70 పర్ షేర్. సో కమ్ బ్యాక్ హియర్. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ ఎంత వచ్చింది? 50 ఇంటూ 70. యూ కెన్ సీ హియర్ 50 ఇంటూ 70. ఎన్ని షేర్స్? 50 షేర్స్. 50 ఇంటూ 70 3500. అండ్ డిస్కౌంట్లో ఎంత పోయింది? ఫోర్ఫిట్ డిస్కౌంట్లో 30 పోయింది. కంప్లీట్ 100 ఒరిజినల్ ప్రైస్ ఉండే, రీఇష్యూలో 70కే ఇష్యూ చేస్తున్నాడు, అంటే 30 రూపీస్ తక్కువ చేసినాడు. సో అది మన డిస్కౌంట్. కాకపోతే డిస్కౌంట్ అని రాయకుండా ఏం రాస్తున్నాము? షేర్ ఫోర్ఫిటెడ్ ఎందుకు డెబిట్లో ఉంది? ఎందుకంటే అది మన లాస్ కాబట్టి. 100 రూపీస్ ఉన్నదాన్ని 70కే ఇస్తున్నాం అంటే మిగిలిన 30 మనకి లాస్ అయింది కాబట్టి దాన్ని డెబిట్లో రాస్తున్నాము. సో 50 ఇంటూ 30 1500. సో మనం 70 రిసీవ్ చేసుకున్నాము, 30 డిస్కౌంట్లో ఉంది. 2 షేర్ క్యాపిటల్ ఎంత? మొత్తం 5000, రైట్. సో బీయింగ్ ఫోర్ఫిటెడ్ షేర్స్ రీఇష్యూడ్. నౌ ఫోర్ఫిటెడ్ పైన మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ చూడాలి కదా. సో ఫోర్ఫిటెడ్ ఇక్కడ క్రెడిట్లో ఉంది, అంటే ఆల్రెడీ వచ్చిన 2500 మనం వాళ్ళకి రిటర్న్ చేయలేదు. అండ్ 1500 మనం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల లాస్ వచ్చింది. సో ఇప్పుడు 2500 క్రెడిట్లో ఉంది, 1500 డెబిట్లో ఉంది. వీటి రెండింటి డిఫరెన్స్ ఎంత? 1000. సో ఈ 1000 ఏం చేయాలి? మనం క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్. షేర్ ఫోర్ఫిటెడ్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. సో క్యాపిటల్ రిజర్వ్ అనే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఈ ఫోర్ఫిట్ పైన వచ్చిన ఇన్కమ్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి. బీయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ షేర్స్ ఫోర్ఫిటెడ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ 2500 minus 1500, రైట్. దిస్ 2500 minus 1500, 1000 we need to transfer to capital reserve. So now here look at the balance sheet. బ్యాలెన్స్ షీట్లో సింపుల్. ఫస్ట్ సెట్లో లయబిలిటీస్ రాస్తాము, సెకండ్ సెట్లో అసెట్స్ రాస్తాము. మన లయబిలిటీస్ అండ్ అసెట్స్ టోటల్ ఈక్వల్ ఉండాలి. కానీ క్వశ్చన్లో మనకి ఎక్కడ అసెట్స్ మెన్షనే చేయలేదు. సో నో ప్రాబ్లం. సింపుల్గా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత? మనం 2000 ఇష్యూ చేసినా సరే 1500 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఎంత? 100 ఈచ్. సో ఎంత అయింది ఇది? 1,50,000. అండ్ క్యాపిటల్ రిజర్వ్ కూడా ఉంది. క్యాపిటల్ రిజర్వ్ ఎంత ఉంది? ఇక్కడ 1000 రూపీస్. సో ఆ 1000. సో టోటల్ ఎంత? 1,51,000. నో సింపుల్ అసెట్స్ అని రాసి దాని కింద సన్డ్రీ అసెట్స్ అని మొత్తం అమౌంట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి బ్యాలెన్స్ చేసేయండి. దిస్ ఈజ్ యువర్ బ్యాలెన్స్ షీట్, రైట్. సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ సీన్ అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, రెండు కాల్ ఇన్ ఎరియర్ రావడం, రెండు ఫోర్ఫిట్ అవ్వడం అండ్ రీఇష్యూ అవ్వడం చూసినాం. సో దిస్ ఇస్ ఫర్ ద వీడియో.